కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఇప్పటి వరకు ప్రజలు మాత్రమే చూడడం జరిగింది. ఇప్పుడు రివర్స్ ఏదైతే ప్రభుత్వ ఉద్యోగులే కాంగ్రెస్ పార్టీ పైన బహిరంగ విమర్శలు చేసే పరిస్థితి త్వరలో రాబోతుందా అంటే అవుననే పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే ప్రజలకు కావచ్చు, ప్రజలకు మేలు చేసే పరిస్థితి ఎక్కడ కూడా కనబడడం లేదు. కాంట్రాక్టర్లకు బిల్లులు ఇచ్చడం మాత్రం కమిషన్లు తీసుకొని వాళ్ళు బిల్లులు ఇస్తున్నారనేది కూడా అపవాదు కాంగ్రెస్ పార్టీ పైన ఉండడం జరిగింది. సో ఇప్పుడు మనం దేనికి అని అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి ఎన్నికలు అయిపోయి 4 నెలలు అవుతున్నప్పటికీ కూడా వాటికి సంబంధించిన బిల్లులు అనేది కూడా ఇప్పటి వరకు ఎంపీడీఓలకు చేరలేదు అని చెప్పేసి తాము అప్పులపాలవుతున్నామని చెప్పేసి వారు మనోవేదనకు గురవుతున్న పరిస్థితి కనబడుతుంది. సో ఈ అంశంలోకి మనం పూర్తిగా వెళ్తే మనము డిసెంబర్ నెలలో చూసుకున్నట్టయితే దీనికి సంబంధించిన ఎన్నికల ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ కావడం జరిగింది. ఫస్ట్ ఏమైంది 3 టైమ్స్ ఓటర్ లిస్ట్ కావచ్చు, పోలింగ్ స్టేషన్లకు సంబంధించిన ముసాయిదా అంటే డ్రాఫ్ట్ పోలింగ్ స్టేషన్ల అంతా కూడా తీసుకోవడం జరిగింది. ఇట్లా 5 సెట్లను 3 టైమ్స్ 5 సెట్లను తీసుకొని అవన్నీ కూడా ముసాయిదాను గ్రామ పంచాయతీల దగ్గర మండలంలో ఉన్న గ్రామ పంచాయతీ అతికించడం కావచ్చు, ఇదంతా చేయడం జరిగింది. సో దానికి సంబంధించి దాదాపుగా అది ఒక్కొక్క ఊర్లో ఒక 15 నుంచి 20 వేలు అని అంటే దాదాపుగా ఈ పబ్లిషన్ కి సంబంధించి 50 నుంచి 60 వేలు కూడా ఖర్చు అయింది అన్నట్టు కూడా చెప్తున్న నేపథ్యం. ఓన్లీ డ్రాఫ్ట్ ముసాయిదా ఎన్నికలకు సంబంధించి పోలింగ్ స్టేషన్లు ఎక్కడెక్కడ, అలాగే ఓటర్ లిస్టుకు సంబంధించి ఇదంతా కూడా ప్రింటింగ్ ఏదైతే ప్రింట్స్ ఉంటాయో దానికి సంబంధించిన వాటికి మాత్రమే. అలాగే సర్పంచులు అలాగే వార్డు సభ్యులకు సంబంధించి అలాగే ఉమెన్ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి ఉమెన్ రిజర్వేషన్లు ఖరారు చేయడానికి కొత్తగా ఏం తీసుకొచ్చారు, వీడియోగ్రఫీ అంటే వీడియో తీయాలి అని చెప్పేసి చెప్పిన నేపథ్యం ఉంది. అందుకు సంబంధించి వీడియోలు తీసిన తర్వాత మండలం నుంచి హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి దీనికి సంబంధించిన విషయాలన్నీ కూడా జిల్లా ఎన్నికల అధికారికి విన్నవించాలి కాబట్టి దానికి సంబంధించిన కూడా ఖర్చు వాళ్ళు ఎంపీడీఓలు ఖర్చు చేయడం జరిగింది. సో మనకు తెలిసిందే బీసీ రిజర్వేషన్ల అంశానికి సంబంధించి ఫస్ట్ ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చింది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఎట్లాంటిది లేకుండా, కానీ కోర్టుకు వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే రిజర్వేషన్ల అంశం పైన కోర్టు ఎన్నికల నోటిఫికేషన్ వాయిదా వేయడం జరిగింది. సో అప్పటికే దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా స్టార్ట్ చేయడం జరిగింది. ఎన్నికలకు సంబంధించి ఏదైతే ప్రక్రియ స్టార్ట్ చేసిరో ఆ డబ్బులు దానికోసం ఖర్చు చేసిన డబ్బులంతా కూడా వృధా ప్రయాసగానే మిగిలిపోవడం జరిగింది వాటికి. సో ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ ఏమైంది 27వ తేదీన నోటిఫికేషన్ వచ్చింది. జిల్లా ఎన్నికల అధికారులు కావచ్చు, అలాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఆదేశాల మేరకు ఎన్నికలను బ్రహ్మాండంగా చేయాలి అని చెప్పేసి ఏదైతే ఎంపీటీఓలు వీళ్ళంతా కూడా అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉంటారు కాబట్టి వీరి కోసం చేయాలి అంటే ఏమేం చేయాలి, మనకి ఎలక్షన్కి సంబంధించింది పోలింగ్ బూత్లోకి రావడానికి ముందే మనం టెంట్లు ఏర్పాటు చేయాలి, వాటర్ కావచ్చు, అలాగే ఫుడ్, వెహికల్స్కి అరేంజ్మెంట్స్ ఇవన్నీ కూడా పోలింగ్ స్టేషన్లో కావాల్సిన సరంజామం ఏమైతే ఉండడం జరుగుతుందో వాటన్నిటి కూడా వీలే అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అలాగే పోలీసు బందోబస్తు ఉంటారు కాబట్టి వారికి సంబంధించిన భోజన వసతులు కూడా వీళ్ళే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంటుంది. సో వీటన్నిటి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత మనం నామినేషన్ల ప్రక్రియ ఉంటుంది. నామినేషన్లు ఇచ్చడానికి ఎవరెవరైతే నామినేషన్ సిబ్బంది ఎన్నికల విధిలో ఉండడం జరుగుతుందో వారికి సంబంధించిన భోజన వసతిని కూడా వేరే ఎంపీడీఓలు చూసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది. కాబట్టి ఇదంతా కూడా పర్ఫెక్ట్ అంటే ఎక్కడ కూడా మాట రావద్దు. జిల్లా ఎన్నికల అధికారి అంటే వారికి మాట రావడం వల్ల మనకి ఇబ్బంది తలెత్తుతుంది అన్న ఉద్దేశం కొద్దీ, డబ్బులు లేకుండా అంటే డబ్బులు తర్వాత రిలీజ్ అయితే అన్న ఉద్దేశం కొద్దీ అప్పులు తీసుకొచ్చి మరి ఈ అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్లు అంతా కూడా ఈ పనులన్నీ కూడా చేయడం జరిగింది. ఇదంతా కూడా ఎలక్షన్ అయిపోయింది నవంబర్, అప్పుడు అయిపోయింది మొత్తంగా నవంబర్ డిసెంబర్ వరకు. ఇప్పుడు చూసుకున్నట్టయితే మార్చ్ అయింది, 4 నెలలు అయింది. ప్రభుత్వం నుంచి వెళ్ళి వీరికి సంబంధించి ఎన్నైతే పైసలు ఎలక్షన్ కోసం ఖర్చు చేయడం జరిగిందో ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో వీరందరూ కూడా ఇబ్బందులు తలెత్తుతున్న పరిస్థితి. ఎవరన్నా అంటే ఆఫీస్లో ఏదైతే ఇప్పుడు ఎంపీటీఓ పోయి కూర్చున్నాడు అని అంటే టెంట్కి సంబంధించి కావచ్చు, వెహికల్కి సంబంధించి కావచ్చు, అలాగే పెట్రోల్ డీజిల్ తీసుకున్న ఏదైతే బంక్ లో తీసుకోవడం జరుగుతుందో వారందరూ కూడా ఫుడ్ క్యాటరింగ్ సంబంధించిన వీళ్ళందరూ కూడా బిల్లులు ఏమైనా సార్ ఎప్పుడైతే అని చెప్పేసి అడిగే పరిస్థితి. ఎందుకంటే వాళ్ళు కూడా అప్పులు తీసుకొచ్చే చేసిన పరిస్థితి. ₹1 ₹2 మిగులుతాయన్న ఉద్దేశం కొద్ది కాంట్రాక్ట్ వచ్చింది కదా అని వాళ్ళు కూడా చేసిన పరిస్థితి. కానీ మిత్తిలకు తీసుకొచ్చి చేస్తే ఇంకా మిగిలేది ఏముంది, 4 నెలలు అయినా కూడా కంపల్సరీ ఇవ్వాల్సిందే కదా అని చెప్పేసి వాళ్ళు కూడా మొత్తుకుంటున్న పరిస్థితికి తలెత్తుతుంది. సో ఇవన్నీ ఒక పక్క అయితే ఇది మూలిగైనకపోయినా తాటిపండు పడ్డట్టు ఎన్నికలు అయిపోయినాయి, అరే బాబు బిల్లులో తెలియవు అని చెప్పేసి ఎంపీడీఓలు మొత్తుకుంటే మళ్ళా కొత్త ప్రజాపాలన ప్రభుత్వం ఏం చేసింది, కొత్తగా ఎంపికైన సర్పంచ్లు వార్డు సభ్యులకు అందరికీ కూడా ట్రైనింగ్ ఇవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో మళ్ళా సేమ్ సిచ్యువేషన్ మళ్ళా జిల్లా కలెక్టర్లు కావచ్చు ఎవరైతే చెప్పిన నేపథ్యం ఉందో దీన్ని కూడా ప్రతిష్టాత్మకంగా చేయాలన్న ఉద్దేశం కొద్దీ
వారికి ట్రైనింగ్కి ఎవరెవరైతే 100 నుంచి 200 మంది ఒక బ్యాచ్లో ఉండేటట్టు 3 బ్యాచ్లు చేసారు మొత్తంగా వీళ్ళందరికీ ట్రైనింగ్ ఇవ్వడానికి. ట్రైనింగ్ కోసం ఏముంటుంది, ఒక హాల్ బుక్ చేయాలి, ఒక ఫ్లెక్సీ కావచ్చు, ఇవన్నీ మైక్ సెట్టింగ్ ఇవంతా కూడా ఉండడం జరుగుతుంది. సో దాన్ని అరేంజ్మెంట్స్ అంతా కూడా చేయడం జరిగింది. దీనికి దాదాపుగా 3 to 4 lakhs కూడా వీళ్ళు ఖర్చు చేయడం జరిగింది. అలాగే ఒక్కొక్కరికి సంబంధించి ఒక్కో వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ వీళ్ళందరూ వస్తారు కావచ్చు, ఒక్కొక్కరికి 250 రూపాయల చొప్పున ఖర్చు బిల్లులు మంజూరు చేస్తామని చెప్పింది. ఎందుకంటే ఒక భోజనము, ఒక పూట భోజనము, అలాగే 2 సార్లు టీ స్నాక్స్ ఇస్తామని. సో దీనికి సంబంధించి 250 రూపాయలు కూడా బిల్లులు మంజూరు చేస్తామని చెప్పడం. సో ఇందుకు ఈ ట్రైనింగ్ సెషన్కి అంతా కూడా దాదాపుగా 3 to 4 lakhs కూడా ఖర్చు చేస్తామని కూడా వారు చెప్తున్న నేపథ్యం ఉంది. ఇదంతా ఎన్నికలు అయిపోయి 4 సంవత్సరాలు అయినప్పటికీ కూడా అప్పులు తీసుకొచ్చి ఎంపీడీఓలు, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్గా ఉన్న ఎంపీడీఓలు అందరూ కూడా ఎన్నికలు సజావుగా నిర్వహించడం జరిగింది. ఎంతో శ్రమకోవచ్చు, అంటే ఎన్నికల పరిస్థితుల్లో ఎంత స్ట్రెస్ ఉంటుందో అందరికీ తెలిసిందే. అట్లాంటిది కాకుండా మళ్ళీ మీదికి అప్పులు తీసుకుని వచ్చి ఇవంతా కూడా కంప్లీట్ చేయడం జరిగింది. ఒక పక్క ఇదంతా కూడా చేస్తున్నప్పటికీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇది 3వ సంవత్సరంలోకి రావడం జరిగింది. 3 సంవత్సరాల నుంచి కూడా ఈ ఎంపీడీఓలకి అంటే తిరగడానికి ప్రతి గ్రామంలోకి తిరగలుగుతారు కాబట్టి వీరందరూ కూడా వీరికి సంబంధించిన వాహన భత్యం ఇంతవరకు కూడా బిల్లులు అనేది కూడా రాలేదు అని కూడా వాపోతున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా వీళ్ళంతా కూడా గ్రామానికి సంబంధించి ఎంపీడీఓల పాత్ర ఏంటంటే ఈ గ్రామ పంచాయతీలకు సంబంధించిన అన్ని మేజర్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంతా కూడా వీళ్ళే చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే ఉపాధి హామీ పథకం కావచ్చు, ఎస్సీ ఎస్టీ మైనార్టీ వెల్ఫేర్కి సంబంధించిన లోన్స్ అనేది వీళ్ళే ఇవ్వడం జరుగుతుంది. అలాగే మన సీఎంకి సంబంధించిన సీఎం కప్పు ఏర్పాట్లు అదంతా కూడా పోటీలు అదంతా కూడా నిర్వహించేది కూడా వీళ్ళే. సో మేజర్గా ఇవన్నీ కూడా ఉంటాయి. ఇంకా చాలా పెద్ద విషయం ఏంటంటే 6 గ్యారెంటీల అమలు కూడా ఎంపీడీఓలో చూసుకుంటారు కాబట్టి ఇన్ని పనులు చేసే వీళ్ళకే 3 ఏళ్ల నుంచి వాహన భత్యం ఇవ్వట్లేదు అని అంటే వీళ్ళ దగ్గరికి అంటే ఇంకా లోన్లు గిన్లు అనేది మనం చూస్తూనే ఉన్నా. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నుంచి ఒక లోన్ కూడా ఇచ్చిన దాఖలాలు లేవు కాబట్టి అదంతా పోయినప్పటికీ కూడా ఒక పక్క ప్రజలు మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ, ఉద్యోగులను కూడా మోసం చేస్తుంది అన్నీ చెప్తున్నారు. ఇప్పుడు ఆఫీస్లో సిబ్బంది ఎన్నికల సిబ్బంది కూడా వాళ్ళ ఆఫీస్లో పనిచేసే వాళ్ళు కూడా ఎన్నికల్లో పనిచేసారు. వాళ్ళంతా కూడా తమకు రావాల్సిన టీఏడిఏ బిల్లులు కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసం అని చెప్తుంది. ఎందుకంటే ఇటు ప్రభుత్వాన్ని అడగలేరు, వాళ్ళకు సంజాయిషి ఇవ్వలేని పరిస్థితి ఎంపీడీఓల పరిస్థితి ఉంది. సో ప్రజలు ఎట్లాగో ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలకు వారధిగా ఉన్న మధ్యలో ఉన్న ఎవరైతే ఎంపీడీఓలు కావచ్చు అధికారులు ఉన్నారో వారికి కూడా ఇట్లాంటి పరిస్థితులు ఇస్తే ఇంకెవరికి చెప్పుకుంటారు. ఇది అధికారులు ప్రజలకు చెప్పుకోలేరు, ఈ అధికారులు వచ్చి ప్రభుత్వానికి చెప్పుకోలేరు. ఎందుకంటే ప్రభుత్వానికి చెవుడుందో మరి ఏముందో కానీ వాళ్ళు మాత్రం వినే పరిస్థితుల్లో లేదు. ఎవడి దారి వాడిదే అన్నట్టుగా తయారైంది. మరి ఒక వ్యవస్థ ఒక నడవాలి అని అంటే మాత్రం నిధులు ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పటికేమన్నా గ్రామ పంచాయతీలకు సంబంధించి నిధులు విడుదల చేశామని చెప్తే అదో కొట్లాట కనబడుతుంది. మనకు తెలిసిందే కదా, సర్పంచులకు సంబంధించి పాత బిల్లులు ఇవ్వాలా కొత్త బిల్లులు ఇవ్వాలి అనేది వాళ్ళే కొట్లాడుతుంది. సో ఇదంతా ఏంది అని అంటే 3 నెలలు అయిపోయింది ఎన్నికలు అయిపోయి, ఇప్పటి వరకే అంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్ నుంచి డబ్బులు అనేవి వస్తాయి, ప్రభుత్వం వాటిని రిలీజ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి కూడా అది ఎప్పటికప్పుడు కూడా రిలీజ్ అవుతాయి. కానీ ప్రభుత్వం ఎందుకు నిద్రపోతుంది? ఈ పైసల్ని తొందరగా ఇచ్చేస్తే కింది స్థాయిలో అంటే వీళ్ళు ఎంపీడీఓలు కావచ్చు వేరైతే కొంచెం పెద్ద స్థాయిలో ఉంటారు కాబట్టి అప్పు సప్పు తెచ్చేదో మేనేజ్ చేసుకొని వాళ్ళకు ముద్రకిచ్చో ఏదోటి చేస్తారు. కానీ కింది స్థాయి వాళ్ళకు డబ్బులు లేకపోతే వాళ్ళ పరిస్థితి ఏంది? వాళ్ళు కూడా అప్పులు తీసుకొని వచ్చి మిత్తిలకు తీసుకొని వచ్చి ఫుడ్ క్యాటరింగ్ కావచ్చు, టెంట్లు వీళ్ళందరూ కూడా చేసిన పరిస్థితి కాబట్టి సో తొందరగా పైసలు ఇస్తే వీళ్ళందరూ కూడా సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి ఉండదని కూడా ఎంపీడీఓలు వాపోతున్న పరిస్థితి ఉంది.